ఇక్కడ రండి మ్యామ్, ఇటువైపు. చెప్పండి మ్యామ్, ఏం కావాలి? సార్ బ్రేస్లెట్ చూపించండి. ఖచ్చితంగా. ఆ నెక్లెస్ కూడా చూపించండి. ఇదిగో దీన్ని చూడండి. ఎవరు ఎక్కడికి కదలకూడదు. అన్నిటినీ ఈ బ్యాగ్ లో వేయండి త్వరగా. ఏంట్రా దిక్కులు చూస్తున్నా, త్వరగా వేయి. త్వరగా వెయ్యి. వద్దు వద్దు వద్దు, వదిలే వాడిని, వదిలే, వద్దు. సార్ కొంచెం తప్పుకోండి. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ తప్పుకోండి, కొంచెం జరగండి. అయ్యో సార్, దోచుకుపోయారు సార్, మొత్తాన్ని దోచుకు వెళ్ళిపోయారు. మొత్తానికి నన్ను నాశనం చేస్తారు. మీరే సార్ ఏమైనా చెయ్యాలి. దిగులు పడకండి, మేము వచ్చేసాం కదా, మేము చూసుకుంటాం. వాడిని చంపేశారు. వీడికి తప్ప ఇంకెవరికైనా దెబ్బలు తగిలాయా? సార్, నా ఒక దుకాణంలో ఎంత మంది కస్టమర్స్ ఉన్నారో, అలాగే పనిచేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా ఒక గ్యాస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళందరినీ హాస్పిటల్ కు పంపించా, కానీ నా యొక్క వ్యక్తిని చంపేశారు సార్. శాంతించండి, అన్ని చూస్తారు. అయ్యో, నా వ్యక్తిని చంపేశారు. శ్రేయ, బయటకెళ్ళి కాస్త చూసిరా. చూడు, సెక్యూరిటీ ఉన్నాడని చూసి అతను ఏంటని అడుగు. సార్, సార్, నగలంతా దొంగతనం చేశారు సార్. షాప్ మొత్తం క్లోజ్ చేశారు సార్. సార్, దొంగతనం జరిగేటప్పుడు ఇక్కడ సెక్యూరిటీ లేడట. ఏంటి, మీ జ్యువెలరీలో సెక్యూరిటీ గార్డ్ లేడా? సెక్యూరిటీ గార్డా? వాళ్ళంతా లీవ్ కు వెళ్ళారు. ఓ, సెక్యూరిటీ గార్డ్ లీవ్ లో ఉన్నాడా? అంటే లోపలున్నవాడెవడో ఈ పని చేస్తుంటాడు. ఇంత పెద్ద నగల షాప్ని మీరొక్కరే చూసుకుంటున్నారా? ఇక్కడ 4-5 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. వాళ్ళంతా ఎందుకు సార్? నా దగ్గర సీసీటీవీ కెమెరా ఉంది. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేసి ఉంది. దాంతో పాటు వాళ్ళు రికార్డర్ని కూడా మొక్కల్ని చేస్తారు. రికార్డుని విరగొట్టారంటే రికార్డర్ ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. ఫుల్ ప్లానింగ్ తోనే దిగారు. సరే, వాళ్ళ మొహాలు చూసారా? ఎక్కడ చూడను, అందరూ మొత్తంగా మాస్క్ వేసుకుని వచ్చారు సార్. పొగ ఉంటే వాళ్ళు ఏమీ తెలియలేదు. కానీ సార్, నాకు తెలిసి సర్వర్లో కెమెరా ఒక లింక్ ఉంటుంది. అందువల్ల మీరు బ్యాకప్ ని చెక్ చేయొచ్చు. ఒకడు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. పని అయిపోయిందని ఎవరికో ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఇతను ఎవరికి ఫోన్ చేశాడన్న విషయం తెలిస్తే చాలు. ఓ దారుంది, దాన్ని కొంచెం జూమ్ చేయి. సార్, నెంబర్ డయల్ చేస్తున్నాడా? ఏ నంబర్ అని కనిపెట్టాలి దయ్యా. పెన్నుని చేతిలో పట్టుకుని రెడీగా ఉండు ఫ్రెడీ. కొంచెం బ్యాక్వర్డ్. ఒక నిమిషం అక్కడ జూమ్ చేయి. స్లో స్లో స్లో. 0821892 2 లేదా 3.
2, 3, 4 అన్ని కాంబినేషన్స్ ట్రై చేయి. ఎస్ సార్. నంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. సార్ ఈ నంబర్ కూడా అవైలబుల్ లేదా? అలాగా, వేరే ఏదైనా ట్రై చేసి చూడు. 891, 892, 895. సార్ రింగ్ అవుతుంది సార్. ఏంటి? కారు మీదున్న మట్టి కంటికి కనపడుతుంది కదా, ప్రజల కంట్లో మట్టి వేస్తున్నావే, దాని విషయం ఏంటి చెప్పు. సీడినా? ఎక్కడ పారిపోతున్నావు నువ్వు? ఆ? సార్ నేను రెంట్ కోసం ఎదురు చూసి బయలుదేరాను. రెంట్ కోసం? అవును. కేఏవి జ్యువెలర్స్ కోసమా? సార్ నాకేం తెలీదు సార్. షడప్. ఆ దొంగ నీకెందుకు ఫోన్ చేశాడు? కేవీలో దొంగతనం జరిగిన వెంటనే నీకు ఫోన్ చేశాడు. సార్ నేను ఒక డ్రైవర్ని, కాల్ వస్తే కస్టమర్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర డ్రాప్ చేస్తాను అంతే. ఇది మాత్రమే సార్ నా డ్యూటీ. అలాగా? ప్రజల్నా లేక దొంగనా? ఇంకొక పాయింట్కి తీసుకెళ్లి వదిలిపెడతావా? సార్ డబ్బులు ఎక్కువ ఇచ్చారు సార్, అందుకే అక్కడికి వెళ్ళి డ్రాప్ చేశాను. సరే, నీకు ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఆ దొంగ ఎవరు? ఎవరో చెప్పు. నాకు వాళ్ళ పేరు అదంతా తెలీదు. కాల్ వచ్చిన వెంటనే మేడంని పికప్ చేయడానికి వెళ్ళాను. ఏమంటున్నావు? మేడమా? అవును. నిజమే చెప్తున్నావా? అవును సార్, నేను కూడా జెంట్స్ అనుకుని వెళ్ళాను, కానీ తను కార్లో ఎక్కిన వెంటనే మాస్క్ని తీసింది. తర్వాత జుట్టుని కొంచెం సెట్ చేసుకున్నారు. ఇంకా జాకెట్ని ప్యాంట్ని వెంటనే తీసేశారు. ఇంకా పైనేమో సల్వార్ సూట్ వేసుకున్నారు. సరే, ఆవిడ ఎక్కడ దించావు నువ్వు? సార్ ఆర్కే రోడ్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ దూరంలో ఉంది. శ్రేయ, నువ్వు అభిజిత్ దయాతో ఆ లొకేషన్కి వెళ్ళండి. సార్ ఇక్కడే నేను ఆ మేడంని డ్రాప్ చేశాను సార్. ఇక్కడ? అవును సార్, ఇక్కడే. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సార్ అదిగోండి అక్కడ. ఇదా? కొంచెం జూమ్ చేయండి. డిటి కాలనీ. ఇక్కడేదో సీరియల్ షూటింగ్ జరుగుతోంది. అవును సార్, అత్తారింటికి దారేది సార్. మంచి హిట్ సీరియల్ సార్. సీరియల్స్ కూడా చూస్తావా? అలాంటిది కాదు సార్, నా వైఫ్ చూస్తుంది. ఓ, నాకు పాస్ చేయరా. ఒకవైపు ఇక్కడ టీవీ సీరియల్స్ షూటింగ్ జరుగుతోంది, ఇంకోవైపు ఇండిపెండెన్స్ డే ప్రిపరేషన్. మనం కలిసి డెకరేట్ చేద్దాం. రారా. కాలనీ చాలా బాగుంది, పిల్లలందరూ యాక్టివ్గా ఉన్నారు. బట్ సార్ ఈ కాలనీ చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టాలి? ఇక్కడ ఆ అమ్మాయి ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు. ఈ షూటింగ్ ఆపేస్తే వాడు అలర్ట్ అవుతాడు. షూటింగ్ని జరగనివ్వండి, కావాలంటే వాళ్ళ దగ్గర అడుగుదాం. తను మా హెయిర్ డ్రెస్సర్ నైనా. హెయిర్ డ్రెస్సరా? ఏమైంది సార్? యాక్చువల్గా కేఏవి జ్యువెలర్స్లో ఒక దొంగతనం జరిగింది. దొంగిలించిన వాళ్ళ గ్యాంగుతో వీళ్లకు సంబంధం ఉందనుకుంటాను. అందుకు అవకాశమే లేదు సార్. ఆ రోజంతా తను రూమ్లోనే ఉంది, బయటికి రాలేదు. సరే, ఇప్పుడు నైనా ఎక్కడున్నారో అక్కడికి తీసుకువెళ్ళు.
సార్ నైనా లోపలే ఉంది. ఆశ్చర్యంగా ఉంది సార్. తలుపు తెరవండి. సరే అండి, ఇప్పుడే తెరుస్తా. ఎస్ సార్. రండి రండి సార్. సార్. సార్ నేను చెప్పాను కదా నైనా ఇక్కడే ఉందని. నైనా నిన్నే నిద్రలే. నైనా నైనా సార్ తిను గాఢంగా నిద్రపోతున్నట్టుంది. ఈ రూమ్లో ఇంకా ఎవరెవరున్నారు? మా హీరోయిన్ గౌరీ మేడం. ఎవరా గౌరీ? ఏంటి గౌరీ మేడం మీకు తెలీదా? ఫేమస్ టీవీ యాక్ట్రెస్. మా యొక్క సీరియల్ నువ్వు లేక నేను లేననే ఒక హీరోయిన్. మీ గౌరీ మేడం ఎక్కడున్నారు? సార్ ఇంతసేపు ఇక్కడే ఉన్నారు. ఆ, ఆ, నరేష్ అడిగితే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాడే గౌరీ మేడం యొక్క అసిస్టెంట్. ఎప్పుడు ఆమెతోనే ఉంటాడు. ఆ నరేష్ని పిలువు. సరే సార్. ఆ టీ కప్లో ఏదో ఒక సమస్య ఉంది. దాన్ని ఫోరెన్సిక్కి పంపిద్దాం. గురకపెట్టి నిద్రపోతున్న ఈ వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సార్ ఇతని నరేష్. ఎక్కడ గౌరీ మేడం? ఇక్కడే ఉన్నారు. మేడం నన్ను పిలిచి 3 గంటల దాకా డిస్టర్బ్ చేయకని నాకు చెప్పింది. ఎక్కడున్నారు మేడం? నువ్వు రోజు ఆవిడతోనే ఉంటావు కదా, మరి మమ్మల్ని అడుగుతావే మేడం ఎక్కడ? ఫ్లాట్ నుంచి వెళుతున్నప్పుడు ఎవరైనా వాళ్ళని చూసారా? లేదే. అరే ఇక్కడున్నారా లేక వేరే ఎక్కడైనా ఉన్నారా? ఇక్కడే ఉండేవాళ్ళు సార్. అయ్యో సార్, ఇదే ఆమె యొక్క మేకప్ రూమ్. షూటింగ్ జరగటం వల్ల ఆమె కోసమని ఈ రూమ్ ని ఆమె కొనిచ్చాము. సార్ పోనీ పక్క ఫ్లాట్లో చెక్ చేద్దామా? మరెందుకు ఇంకా వెయిట్ చేస్తున్నావు? వెళ్ళు. ఎస్ సార్ చూస్తాను. సరే ఆవిడ ఈ ఫ్లాట్లో ఏం చేస్తున్నారు? సార్ ఇదొచ్చి ఆమె యొక్క మేకప్ రూమ్. మేకప్ వేసుకోవడం కోసమనే ఇక్కడికి వస్తారు. గౌరీ మ్యామ్. నువ్వు వచ్చి గౌరీ మేడంని ఆ రూమ్ లో వదిలిపెట్టానని చెప్పావు కదా, ఈ ఫ్లాట్ కి ఆవిడ ఎలా వచ్చారు? సార్ నేను నిజం చెప్తున్నాను సార్. గౌరీ మేడమే 2-3 అవర్స్ దాకా నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పారు సార్. ఎంతసేపు నేను పిలుస్తాను? ఎక్కడ పోయి చచ్చావు? అదేంటంటే ఆకలిగా ఉందని భోంచేశాను. తింటూ ఉన్నావా? డ్యూటీ కన్నా నీకు తిండి ముఖ్యమైపోయిందా? సారీ మేడం, మీకేం కావాలని చెప్పండి, నేను ఇప్పుడే తెస్తాను. ఏం అవసరం లేదు, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అందుకని 4 గంటల సేపు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు నా మొహం ఎందుకు చూస్తున్నావు? వెళ్ళు. ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళందరూ నిద్రపోవడానికి చూస్తున్నారు. అక్కడ గౌరీ మేడం నిద్రపోయి ఉండాలి, కానీ నైనా నిద్రపోయింది. మీలో ఎవరైనా గౌరీ మేడం బయటికి వెళ్ళడాన్ని చూసారా? సార్ గౌరీ మేడంని చూడలేదు, కానీ హెయిర్ ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళడం చూశాను. నైనానా? కానీ తను పక్క ఫ్లాట్లో నిద్రపోయిందిగా. అయితే ఈ ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళింది ఎవరు? మీరందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం దూరంగా నిలబడండి. అంతా అయోమయంగా ఉంది. వాడు గౌరీని ఇక్కడ చూశాడు, కానీ గౌరీ ఏంటంటే ఈ ఫ్లాట్లో చనిపోయింది. కానీ ఈ దొరగారు చెప్తున్నారు నైనా ఇక్కడి నుంచి బయటకు వచ్చారని. కానీ నైనా ఇక్కడుంది కదా, బాగా నిద్రపోతోంది. అసలేంటిదంతా? అంటే గౌరీ రావడం వెళ్ళడం ఎవరూ చూడలేదు. సరే అది సరే గాని ఈ ఫ్లాట్ గౌరీకి సంబంధించింది. ఇది ఎవరి ఫ్లాట్? ఎవరుంటున్నారు ఇక్కడ? అదొచ్చి సార్ మేము షూటింగ్ కోసమని ఈ 2 ఫ్లాట్ని అద్దెకి తీసుకున్నాం. ఒకటి ఈ ఫ్లాట్ గౌరీ మేడం కోసమని, ఇంకోటి హీరో కోసం. హీరో? ఎవరా హీరో? సార్ మనం ఆ రోజు సార్ టేబుల్ కింద ఈ ఖడ్గం ఉంది, రక్త మరకలు కూడా ఉంది. సార్ అది మేము మా షూట్ కోసం కొన్నాం. అయితే ఇది అనికేత్ రూమ్ లో ఏం చేస్తోంది? అంటే సార్ ఆ రోజు సీన్ లో ఆ హీరో ఈ కత్తిని ఉపయోగించాలి. ఒకవేళ అనికేత ఆయుధాన్ని రియల్ లైఫ్ లో కూడా ఉపయోగించాడా? అనికేత్ ఎక్కడా? తెలీదు సార్. బాగుందే, సీరియల్ హీరో ఎక్కడంటే తెలీదు. సార్ వాడిని మేము లేపేశాం. మంచి యాక్టర్నే సార్, ఈ బిల్డింగ్ లోనే ఉంది. ఈ బిల్డింగ్ లోనా? ఫ్రెడీ, వాడిల్లెక్కడో చూడు, ఏం చేస్తున్నాడో చూసిరా.
ఎందుకు తీసేశారు? సార్ అదొచ్చి ఆ రోజు షూటింగ్ లో గౌరీ మేడం పెద్ద గలాటే చేశారు, అందువల్ల ఈ వ్యక్తిని తీసేసాం. హలో మ్యామ్. మ్యామ్ మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? హీరోని చూసింది. హీరోయిన్ కోపంగా ఉంది, కానీ హీరో కోపంలో ఇలాగా కత్తిని చేతికి తీశాడు. Going for take. Thanks. All set? Everybody ready? Feel clear. Ma'am ready? Madam Mimmalne, are you ready? నేను చూసుకుంటా. మేడం ఏమైంది? ఏమైనా సమస్య? నేను ఈ ఇండస్ట్రీలో పాపులర్ అయిన యాక్టర్స్, రైట్? అయితే నేను ఈ మూతులతో అంతా ఎందుకు యాక్ట్ చేయాలి చెప్పు? వీడి దగ్గర ఒక బ్రైట్నెస్ లేదు, ఎనర్జీ కూడా లేదు. గౌరీ మేడం, ఈ రోల్ కోసం 15 మందిని రిజెక్ట్ చేశారు. దాని తర్వాతే నన్ను సెలెక్ట్ చేశారు. కానీ నాకేం తెలియదని మీరు చెప్తున్నారు. యూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈ సీరియలే కాదు ఏ ఇండస్ట్రీలో కూడా నువ్వు ఉండవు. ముందు వీడిని లేపే, మంచి హిట్ హీరోని తీసుకురా, లేదంటే ఈరోజు షూటింగ్ జరగదు. ఆ తర్వాత మేము ఒక కొత్త హీరోని వెతుకుతూ ఉన్నాం. ఇప్పుడు హీరోయిన్ చనిపోయింది, నేను పూర్తిగా నాశనం అయిపోయా. సరే, ఈ అనికేత్ షూటింగ్ వదిలేసి వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చాడా? అవును సార్, వాడు మళ్ళీ వచ్చాడు. వాడు మేడం రూమ్ దగ్గరికి వెళ్ళడం నేను చూశాను. వాడి చేతిలో ఏదో కత్తి కూడా కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే. సార్, అనికేత్ ఇంట్లో లేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. సార్, మీ దగ్గర ఒక 2 నిమిషాలు టైం ఉంటే కొంతమంది మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఎవరో పిలవండి. బిడ్డలందరూ ఇటు రండి, రండి. హలో అభిజిత్ అంకుల్. హలో. హలో దయ అంకుల్. చెప్పు బాబు, ఏం చెప్పడానికి వచ్చారు? అంకుల్, మీరు మా బిల్డింగ్ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కు వస్తారా? ఖచ్చితంగా మేము వస్తాం. ఇదిగోండి మీ యొక్క ఇన్విటేషన్. అర్రే రే రే రే, ప్రశాంతమైన జీవితం నీదేనయ్యా. ఉన్న పనులన్నీ వదిలేసి టీ ఎంజాయ్ చేస్తున్నావు కదా? ఏం కడుపుమంట ఏంటి? ఖచ్చితంగా. బాస్, కాసేపటికి లెమన్ టీని నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను. నైనా విధిలో లెమన్ టీయే లేదు, తన విధిలో స్లీపింగ్ టాబ్లెట్సే ఉన్నాయి. వన్ మినిట్ సోలంకి, ఇప్పుడు నువ్వేం చెప్పావు? నేనా? అదే నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు. సార్, నాయనాకి ఎవరో నిద్ర మాత్రలు ఇచ్చినట్టున్నారు. ఈ లెమన్ టీలో వేసి. లెమన్ టీలో నిద్ర మాత్రలా? ఇదంతా ఎవరు చేసి ఉంటారు? నేనా గౌరీకి హెయిర్ డ్రెస్గా ఉండేది. అవును, ఇది గౌరీ హెయిర్ డ్రెస్సరే. అలాగే గౌరీకి ఇంకొక మేకప్ మ్యాన్ ఉన్నాడు. వాడే అక్కడ గౌరీకి కావాల్సిన పనులన్నీ వాడే చూస్తున్నాడు, టీ పెట్టిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ఆ కుర్రోడే ఆ టీని నాయనాకి ఇచ్చుండాలి. నిద్ర మాత్రలు వేసి. అవును, వాడి పేరేంటి? అదేంటంటే సార్, నరేష్.
ఆ నా కొడుకుని బీరోకి తీసుకురా. వాడి చేత్తో వేసిన టీని నేను కూడా టేస్ట్ చేస్తాను. ఒక్క నిమిషం బాస్, ఆ, ఒక విషయాన్ని ఇక్కడ గమనించండి. ఇక్కడ చెప్పు. వాడి తల మీద ఏముందో గమని. ఏంటిదే ఇది? ఏంటనేది మీకు కూడా తెలీదా? లేదు, నేనొచ్చి జీవితంలో రక్తమే అసలు చూడలేదే. ఊరికే ఎగతాళి చెయ్యొద్దు. అప్పుడు మర్యాదగా నువ్వు విషయం చెప్పయ్యా. బాస్, ఇవన్నీ రక్తం మరకలే, కానీ ఈ రక్త మరకలు ఉన్నాయే అవన్నీ ఈ బాడీదే. నువ్వు సరిగ్గా సమాధానం చెప్పవా? ఏమయ్యా, కరెక్ట్గా చెప్పవయ్యా. అసలు ఈ బ్లడ్ ఎవరిదో చెప్పు. హంతకుడిది. హంతకుడిదా? ఇలా చూడండి బాస్, నాకు తెలిసి ఈ బుల్లెట్ ఇంపాక్ట్ వల్ల, అంటే దాని ప్రభావం వల్ల ఖచ్చితంగా హంతకుడు మొహం మీద కూడా దెబ్బతలుంటుంది. హంతకుడు మొహంలోన గుండు ఇంపాక్ట్ మూలంగా గాయం ఏర్పడుంటుందా? అప్పుడు ఎక్కువగా రక్తం వచ్చి ఉంటుంది, కొంచెం తగలబడి ఉంటుంది. సార్, విషయం ఇలా జరుగుతుందంటే ఖచ్చితంగా ఏ హాస్పిటల్ లేదు 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 శ్రేయ, లేదు. హంతకుడు వెంటనే హాస్పిటల్కి అంతా వెళ్ళడు. అలాగే వాడు వెళ్ళున్నా కూడా చిన్న క్లినిక్ను చూసుకుని వెళ్తాడు, లేతే జనరల్ ప్రాక్టీషనర్ లేతే చిన్న డిస్పెన్సరీ అక్కడికి వెళ్ళుంటాడు. కేఏవి జ్యువెలర్స్కి చుట్టుపక్కల ఎన్ని క్లినిక్లు ఉన్నాయో, ఎన్ని డిస్పెన్సరీలు ఉన్నాయో, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో అందరి దగ్గర వెళ్ళి మనం విచారిద్దాం. సార్, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అయితే ఇదంతా ఏంటి సార్? నీకు ఒక టీ పెట్టి ఇద్దామనే ఇక్కడికి తీసుకొచ్చాం. ఏంటిది? పెట్టు, నీ చేత్తోనే పెట్టు. అది సార్, నేను లెమన్ టీ తాగను. ఓ అలాగా, ఇది నేను అసలు మర్చిపోయానే. అదేంటంటే నువ్వు లెమన్ టీ అస్సలు నువ్వు తాగవు కదా, టీ పెట్టి అవతల వాళ్ళకి ఇస్తావు అంతే కదా. అది పెద్ద సమస్య కాదు, పర్వాలేదు, పెట్టు. చేస్తాను సార్. తొందరగా కలుపు. ఇది టీ. నువ్వు తాగు. నేను అది నువ్వే తాగాలి. ఏమైంది? టేస్ట్ సరిగ్గా రాలేదా? అంతే కదా. ఇందులో ఏదో ఉంది. అది ఏమై ఉంటుంది? నేను చెప్తాను టేస్ట్లో ఏం తగ్గిందో. ఇందులో నిద్ర మాత్ర లేదు. ఆ నిద్ర మాత్రనే నువ్వు టీలో వేసి ఆ నయనాకి నువ్విచ్చావు. సార్, ఏంటిలా మాట్లాడుతున్నారు?